హాయ్ హలో గుడ్ ఈవినింగ్. క్యాష్ దొరికినంత దోచుకో. ఈ అమ్మాయి రింగు రింగుల జుట్టులో ఎంత మందిని పడేసిందో చెప్పడానికి లేదు. వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్. రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో కల్లు కల్లుమంటూ గుండె చల్లుమంటూ అడుగులేసనే స్వరాల కొత్త బాటలో. ప్రాబ్లం ఏంటంటే మొదలు పెట్టడమే కానీ ఆపడం రాదు. I'm really good. As a show, I'm seeing you for the first time. Yeah. Really. Generally, ఏంటంటే షోస్ కి వచ్చినప్పుడు బొకేలు ఇస్తుంటారు కదా, మేము అవన్నీ మానేసాము. మన క్యాష్ హోటల్ నుంచి అనుప్మా. Thank you so much. అది కూడా జీడిపప్పు ఉప్మా. మీరు అన్ని ఫుడ్స్ తింటారా? డైట్ లో ఏం లేరా? ఎందుకండి? అందం అమ్మాయంటే నీలా ఉందా అన్నట్టుందే మన బుజ్జి కొండ, బంగారు కొండ, బెల్లం కొండ. బెల్లం కొండ శ్రీనివాస్ కి స్వాగతం. మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. ఎక్కడికైనా షో కోసం వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. అవును, మేము వెల్కమ్ ఉప్మా ఇస్తున్నాం. దిస్ ఇస్ అనుపమ కాబట్టి అనుపమ స్పెషల్. సంథింగ్ రైమింగ్ టు దట్ వి కెప్ట్ హియర్. డిడ్ యు కుక్ ఇట్? ఒక సీక్రెట్ ఒకటి చెప్పండి, ఎందుకు ఉప్మా అని? అను ఉప్మా అని చాలా ముద్దుగా అందరూ తన్ని పిలుస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. అలాగే మీతో ఇంకా ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరు? మర్చిపోయారా అప్పుడే? కాజు. ఓహో. సో దిస్ ఇస్ కాజు ఉప్మా. సో మీకోసమే స్పెషల్ గా ఈ రోజు మా షెఫ్ డిజైన్ చేశారు దీన్ని. వెల్కమ్ టు ది షో. Let's invite writer cum singer Sagar. రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా గోపేస్తే డాక్టర్ నన్ను ఇంతకన్నా ఎక్కువ స్టెప్పులు వేయొద్దని చెప్పారు. ఆ తర్వాత మోకాళ్ళ చిప్పలు తీసేసి కొబ్బరి చిప్పలు పెట్టాల్సి వస్తుందని చెప్పారు. అసలే మాది కొబ్బరి కంట్రీ, తెలుసు కదా. We are from the కొబ్బరి కంట్రీ. కేరళ పెన్గుట్టియో. ఈ మధ్యలో కళ్యాణం కట్టియో. అమ్మా, మీలో చూసారా రైటర్ ఇప్పుడు కూడా తొంగి చూస్తున్నాడు అసలు. కానీ నాన్నగారి లెగసీని కంటిన్యూ చేస్తున్నారు కదా. హౌ డస్ ఇట్ ఫీల్? ఇట్స్ వెరీ నాకే ఐ ఫీల్ లైక్ వెరీ నర్వస్ యాక్చువల్లీ. గూస్ బంప్స్. యా. దేవిశ్రీ ప్రసాద్ గారు, he is in his own way he is a great rock star. మీరు అటు సింగింగ్ కెరియర్ చేస్తూ మీరు దీనికి రాస్తున్నారు అని తెలియగానే ఇట్ వాజ్ లైక్ వావ్. ఎలాగ అన్నయ్య రాక్ స్టార్ కదా, Yeah. నేను రాక్షస స్టార్ అవుదామని ఫ్యామిలీ మొత్తం బతికేస్తున్నాను నన్ను. అనుపమ చాలా టేస్టీ ఉంటుంది. దువా.
ఏం చదువుకుంటున్నావు నువ్వు? థర్డ్ క్లాస్ చదువుతున్నావా? ఇదేనా నీ ఫస్ట్ మూవీ? నీ క్యారెక్టర్ పేరేంటి? కావ్య. కావ్య. కావ్య, ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కదా, మరి ఎట్లా నువ్వు ఆడేది వాళ్ళతో? నా ఏజ్ గ్రూపే కదా. సాగర్ అనే ఏజ్ గ్రూప్ నువ్వు కాబట్టి అక్కడికి వెళ్ళిపో. మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్. పైసా వసూల్ రౌండ్ రూల్స్ ఏంటి అంటే, మేము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని, వాటికి ఆప్షన్స్ కూడా ఉంటాయి. బజర్ నొక్కండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ గా చెప్తే ఇది వసూల్ వాల్. ఇందులో 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్నాయి. కాయిన్ ఎందులో పడితే ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. ఒకవేళ SPL లో పడితే సుమా ప్రీమియర్ లీగ్ ఆడాల్సి ఉంటుంది. మీరందరూ తిన్నారు, మరి నేను తినద్దా? బాగుంది. మీకేంటండి సూపర్ స్టార్? సూపర్ స్టార్ ఉప్మా తింటారా? ఏం తినకూడదా? మహేష్ బాబు తిన్నాడు కదా సినిమాలు పోకిరిలో. కరెక్ట్. మా ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తుంది. ఫ్యామిలీ సూపర్ స్టార్స్. ఫ్యామిలీ సూపర్ స్టార్స్. సరే మొదలెడదామా? ఆప్షన్ ఏ న్యూజిలాండ్, బి బంగ్లాదేశ్, సి పాకిస్తాన్, డి ఆస్ట్రేలియా. సచిన్ టెండూల్కర్ తన మొదటి ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఏ దేశం తరపున ఆడాడు? చెప్పండి సాగర్. పాకిస్తాన్. దువా, నువ్వు కూడా ఒక ఆన్సర్ చెప్పు నాన్న. ఆస్ట్రేలియా. దువాకి ఆస్ట్రేలియా లాక్. అనుపమ మీ ఆన్సర్? పాకిస్తాన్. శ్రీనివాస్? పాకిస్తాన్. ఆప్షన్ సి పాకిస్తాన్ మీకు కూడా లాక్. దీనంతటికి కారణం మీరే. yes. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ ఏ వెళ్ళిపోయింది, అంటే న్యూజిలాండ్ అయితే కాదు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే, బంగ్లాదేశ్ కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. SPL వస్తే మాత్రం పనిష్మెంట్ వస్తుంది. యాక్చువల్లీ మీరు బజర్ నొక్కారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, మీకు 2 ఛాన్సెస్. వాళ్ళు బజర్ నొక్కకుండా చెప్పారు, 1 ఛాన్స్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? జరగవు. ఇప్పుడు మీకు SPL వచ్చింది, అంటే స్కూల్ పీపుల్ లీడర్ అండి. సుమా ప్రీమియర్ లీగ్. అండ్ ఇక్కడ మేము ఏదైతే అడుగుతామో అందులో మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మేము మీకు ఈజీగా ఇస్తున్నాం, జస్ట్ ఇప్పుడే షో బిగిన్ అయింది కాబట్టి. ఒక డైలాగ్ చెప్పండి చాలు. మనం ఎన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏంటి? అది ఇందాక మా వాళ్ళు ప్లే చేసింది, మీరు కాపీ కొట్టారు, మేము ఒప్పుకోం. ఆయన ఒక సినిమాలో చెప్తాను. రెడీ, కెమెరా రోలింగ్. నీ పేరేంటమ్మా? అల్లుడు సీను. అదేం పేరమ్మా కామెడీగా? ఏమ్మా, అమ్మ రాజశేఖర్ ఉండొచ్చు, తమ్ముడు సత్య ఉండొచ్చు, అల్లుడు సీను ఉండకూడదా? ఉండొచ్చులే, నాకెందుకు. అల్లుడు సీను. వావ్, కట్టిటేస్తారు. ఓకే సార్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. కొంచెం నవ్వకపోయింటే బాగుండేది. వన్ మోర్ చేద్దాం. రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. నీ పేరేంటమ్మా? అల్లుడు సీను. అదేం పేరమ్మా కామెడీగా? ఏ అమ్మ రాజశేఖర్ ఉండొచ్చు, తమ్ముడు సత్య ఉండొచ్చు, అల్లుడు సీను ఉండకూడదా? ఉండొచ్చులే, నాకెందుకు వచ్చిన గొడవ. This movie is being remade in Hollywood. Okay. It is called as The Son-in-Law Sinu. The Son-in-Law Sinu. Son-in-law. What's your name, man? Son-in-law Sinu. What's that name? It's so funny, huh? Why you can have mother Rajశేఖర్, brother Satyam? Why can't you have son-in-law Sinu? Oh my God, I don't want to talk anything. Bye-bye. Bye-bye. మీరు వెళ్ళండి. వేసుకోండి. యాక్చువల్లీ ఈయన పైన వరకు ఎక్కక్కర్లేదు, ఆయనకి ఇలా అంటే అందుతుంది.
మన ఇద్దరికి ఉప్మానే ఇదిగో. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ ఏ మతి మరుపు, బి క్యాన్సర్, సి కిడ్నీ స్టోన్స్, డి లివర్ డిజార్డర్. క్వశ్చన్: రోలర్ కోస్టర్ రైడ్ వలన మన శరీరంలో ఏ రోగాన్ని నయం చేసే అవకాశం ఉంది? శ్రీనివాస్, మతి మరుపు. అనుపమ, మది మరుపు. దువా, నువ్వు కూడా చెప్పొచ్చు. రోలర్ కోస్టర్ ఎక్కావా ఎప్పుడైనా? ఎక్కడ ఎక్కావు రోలర్ కోస్టర్? దుబాయ్ లో. ఫెరారీ వరల్డ్ కి వెళ్ళావా? మీరు వెళ్ళారా ఫెరారీ వరల్డ్ కి? ఎస్. అందులో కార్ ఉంటుంది కదా, రైడ్. ఇలా మనం కూర్చుంటాం, వాడు ఇలా నొక్కుతాడు బటన్, ఆ తర్వాత ఎక్కడ ఉంటాం. లా ఫెరోజా. పళ్ళ సెట్లు అవి ఉండేవాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే ఫస్ట్ కనగానే అన్ని వెళ్ళిపోతుంది. విగ్గునోళ్ళు. సో నువ్వు చెప్పు నాన్న. మణిపూర్. మతి మరప మీ ఇద్దరిని ఫాలో అవుతుంది. సాగర్, మర్చిపోయానండి. అయితే మీరు మతి మరపు చెప్పకూడదు. లివర్ డిజార్డర్స్. ఆప్షన్ డి లివర్ డిజార్డర్స్ లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. సుమా గారు గ్యాప్ లో ఉప్మా ఎంజాయ్ చేస్తున్నారు. కాదు, ఎవరో లివర్ డిజార్డర్స్, టాక్సిసిటీ ఏమిటేంటో చెప్పారు. బాగుంది వినడానికి. ఇలాంటి పదాలు చెప్పి బతికేస్తారు చాలా మంది రైటర్లు. అసలే మీకు ఈ మధ్య పెళ్ళయింది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా కథలు చెప్పడం ఇంకా నేర్చుకుంటారు మీరు. తనవారు డెంటిస్ట్. జాగ్రత్త. పళ్ళు రాలగొట్టడంలో ఎక్స్పర్ట్. ఏమన్నా పళ్ళు రాలితే ఉందో, పళ్ళు పీకుతానంటుంది. మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఇప్పుడు ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేద్దామా? ఆప్షన్ బి క్యాన్సర్ వెళ్ళిపోయింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఈసారి దువా మీ మీద హోప్స్ పెట్టుకుంది. షీ ఇస్ దువాఫయింగ్ Acho chango దట్ ఇట్ హ్యాపెన్స్. ఓ మై గాడ్. ఈ అన్న అండ్ ఎవరు అన్నయ్యనక్క ఏదో ఒకటి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవ్వాలనుకుంటుంది. చూద్దాం. ఏమిటో రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు బ్రెయిన్ ఏదో బాగా తిరిగి ఇంటర్నల్ ఆర్గన్స్ కి అలా మెసేజెస్ సెండ్ చేసి ఇంటర్నల్ ఆర్గన్స్ కి సిగ్నల్స్ పంపిస్తుందంట. మిమ్మల్ని ఇద్దరిని తను నమ్ముకుంది ఇవాళ. ఇన్ఫాక్ట్ కిడ్నీ స్టోన్స్ కంట. అది ఎలా? ఏమో, ఇది సర్వేలో మా వాళ్ళు చెప్పారు, నా దగ్గర ప్రూఫ్లు అయితే లేదు. కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు రోలర్ కోస్టర్ ఎక్కేసి తర్వాత ఏమో స్కాన్లు చేసి సుమ చెప్పింది తగ్గలేదు అనుకుంటే నాకు సంబంధం లేదు. నన్ను ఇన్వాల్వ్ చేయొచ్చు చారి గారు. మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. నాన్న, వీళ్ళని నమ్మకు, వీళ్ళకి కూడా పెద్దగా తెలియదు. అసలు తెలియదు. ఏ రజనీకాంత్, బి అమితాబ్ బచ్చన్, సి చిరంజీవి, డి కమల్ హాసన్. క్వశ్చన్: ఏ హీరో తన 4 సంవత్సరాల వయసులోనే రాష్ట్రపతి చేత అవార్డు పొందారు? మిస్టర్ సాగర్. కమల్ హాసన్ గారు. లాక్ కియా జాయే. మిస్టర్ శ్రీనివాస్. ఆప్షన్ డి లాక్. అనుపమ. కమల్ హాసన్. దువా. రజనీకాంత్. వద్దున ఊరికే అన్నా, నమ్ము ఈసారి నమ్ము. చూసారా, పిల్లలు ఒక్కసారి వాళ్ళ ట్రస్ట్ పోయిందంటే పోయినట్టే. చెప్పు నాన్న. కమల్ హాసన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. యాక్చువల్లీ బజర్ నొక్కింది సాగరే కదా. సో యూ గెట్ 2 chances. యా, 1 chance let it take. దా నాన్న, కమ్. ఇప్పుడు వేసేసి. ఓ ఎస్బీఐలో వచ్చింది. పాట పాడతావా? డైలాగ్ చెప్తావా? ఓకే. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా, నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. చెడు కోరి అడుగేస్తే ఏం చేస్తావు? ఇదిగో వేసాను అడుగు.
బస్సు లాంటిదే రమాలో స్పీడు ఒకటే కదా రెండే కదా మీరు బజర్ నొక్కారు కదా అందుకని రెండు కలిపేసేనా వేసుకోండి రెండు కలిపి. తీరిందా అరే తూల తీరిందా బాగా తూల తీరిందా సో రెండు SPL కంగ్రాచులేషన్స్, డబుల్ ధమాకా అంటే ఇదే. సో ఇందులో ఒకటి ఏంటంటే మేము ఆఫర్ ఇస్తున్నాము, పాట పాడండి. ఆ, 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 అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. నా సీన్ మాత్రం పోయింది అక్కడ, నా సీన్ మాత్రం పోయింది అక్కడ. ఒప్పుకోవట్లేదు, ఇంకొంచెం పెద్ద పాట పాడండి. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన జంట నల్లే బంధమల్లే ఉండిపోవే వెండివాన. తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివాన. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, మీరిస్తానంటే మేమొద్దంటామా. తరిగిడ తరిగిడతా. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రౌండ్ లో క్వశ్చన్. ఆప్షన్ ఏ బీపీ, బి షుగర్, సి అసిడిటీ, డి హార్ట్ అటాక్. ఏమిటో మా వాళ్ళు జబ్బుల మీద పడ్డారు అసలు. హార్వర్డ్ యూనివర్సిటీ సర్వే ప్రకారం ఉదయం అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే ఏ వ్యాధి వస్తుంది? అనుపమ, ఐ థింక్ బీపీ. శ్రీనివాస్, అసిడిటీ. సాగర్, అసిడిటీ. దువా. షుగర్ తనకు అది నచ్చింది తినడానికి. సరే, ఎలాగో వీటన్నిటి టాపిక్లు ఎలాగో వచ్చింది కాబట్టి ఒక సింగర్ గా మీరు డైట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, అలాగే ఇప్పుడు ఒక రైటర్ గా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? పెన్నులో ఇంకుండలే చూసుకుంటాను రైటర్ గాని. ఓకే, ఒక మొగుడుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పళ్ళు జాగ్రత్త పెట్టుకుంటా. ఇప్పుడు కొంచెం మీ డైట్ సీక్రెట్స్ చెప్పరా? నన్ను చూసి డైట్ సీక్రెట్ అడిగిలో ఉందండి. లేదు సాగర్, ఆయన అడగండి, ఆ అమ్మాయిని అడగండి. గ్యారంటీగా మీరు చాలా వర్కౌట్ చేస్తూ ఉండొచ్చు, పోలేనంత ప్రోటీన్ ఎక్కిస్తూ ఉండొచ్చు. అంటే ఐ ఈట్ హోమ్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ అండి. ఇప్పుడు మీరు థియేటర్ కి వెళ్ళారు, మీ పక్కన సీట్ లో ఉండే వాళ్ళు చిప్స్ తింటున్నారు, వాళ్ళు కర్రా 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 అని సౌండ్ వస్తుంది, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సైలెంట్ గా తినమంటారు. మీరు ఎలాంటి డైట్ జాగ్రత్తలు తీసుకుంటారు? అలా ఏమి కాదండి. హీరోయిన్ సాధారణంగా చాలా తీసుకొని బయటకు మాత్రం అలా ఏం కాదని చెప్తారు, ఎందుకంటే అందరికీ సీక్రెట్ తెలిసిపోతుందని. మీరు మాత్రం చెప్తున్నారేంటి అలాగే? చెప్పండి. లేదండి, మామూలుగా హోమ్ ఫుడ్. ఐ లవ్ హోమ్ ఫుడ్. మీ ఎడ్యుకేషన్ అంతా దుబాయ్ లోనే జరిగిందా? నో, కేరళ. ఓ, కేరళనే. అంటే దుబాయ్ కేరళ ఆల్మోస్ట్ కొంచెం. ఇన్ దుబాయ్ దే ఆస్క్ యు, ఐ ఫ్రమ్ ఇండియా ఆర్ కేరళ అని. ఇప్పుడు మనం దువా డైట్ ఏంటో కనుక్కుందాం. దువా, నువ్వేం తింటావు మార్నింగ్? చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్. ఏం పెడుతుంది అమ్మా? శాండ్విచ్, మరి దోశ, ఇడ్లీ. ఓకే, అంతేనా? నా డైట్ కూడా ఇంతే, ఇడ్లీ, దోశ, పెసరట్టు, పొంగల్, పుట్టు. అది ఇళ్ళ హోటల్ అండి. నా డైట్ సీక్రెట్ ఏంటి అంటే నేను టైం కి తింటా. సో ఎవరున్నా ఏం జరుగుతున్నా నా డబ్బా నాదే. ఐ ఫినిష్ ఇట్ ఆఫ్. సో దట్స్ మై డైట్. ఆ పాట ఆపండి, ఉప్మా అయిపోయినా ఉంది ఇక్కడ. స్నాక్స్ టైం అయిపోతుంది, అందుకని ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. సో బీపీ కాదు, ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. అయ్యో, షుగర్ కూడా కాదు. అయ్యో, జాగ్రత్తగా చూడండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. వస్తుంది ఇప్పుడే. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం.
గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే. ప్రాబబ్లీ ఎందుకు అంటే రాత్రి డిన్నర్ అయిపోయిన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ ఉంటుంది. సో ఫర్ ద హార్ట్ టు పంప్ ద బ్లడ్ అండ్ టు గెట్ ఆల్ ద ఎనర్జీ యూ నీడ్ టు పుట్ ఇన్ సంథింగ్. చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు, అస్సలు మంచి పని కాదు. సో మీరెవరు ఆడటం లేదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. నెక్స్ట్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ. ఈ రౌండ్ లో మేము ఒక పోస్టర్ చూపిస్తాము, సినిమా పేరేంటో గెస్ చేయాలి మీరు. అయ్యో ఇది చాలా కష్టం నాకు. మరి ఇక్కడ మాకు చాలా ఈజీ మరి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 50,000. రాంగ్ ఆన్సర్ చెప్తే మీ అమౌంట్ లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తగ్గిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి ఆ అమౌంట్ యాడ్ చేస్తాం. ఓకే. సో ఈ పోస్టర్ ఆధారంగా చిత్రం పేరు చెప్పండి. ఆప్షన్ ఏ సింహ, బి అతడు, సి దమ్ము, డి ఆంధ్రావాలా. సింహ. సింహ ఎలాగా? అంటే మీసం బాగుంది. సరే సాగర్ కి మేము సింహ లాక్ చేసాము, మీరు కూడా అదే అనుకుంటున్నారా? ఐ విల్ గో విత్ దమ్ము. ఎందుకు? బాలకృష్ణ గారికి మీసం పైకి ఉంటుంది సింహ. సింహాలో, ఎన్టీఆర్ గారికి ఏమో మీసం కిందకు ఉంటుంది. ఈ కత్తికి కూడా మీసం పైకి ఉంది. ఓకే చూద్దాం. సెకండ్ క్వశ్చన్ విలువ 1,25,000. సో ఈ పోస్టర్ ఆధారంగా చిత్రం పేరు చెప్పండి. ఏ నీ స్నేహం, బి హుషారు, సి స్నేహితుడు అండ్ డి ఉన్నది ఒకటే జిందగీ. ఉన్నది ఒకటే జిందగీ. సాగర్ నొక్కేసావా? అనుపమ నొక్కుతుందేమో అనుకున్నాను నేను. టూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ లోకి మారిన దట్ సాంగ్ సార్. కరెక్టా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సరే అయితే చూద్దాం కరెక్టా కాదా అని. టూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్, పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారే. ఈ మూవీ అంతా కూడా బెస్ట్ ఫ్రెండ్ ఆ కాన్సెప్ట్ లో నడుస్తుంది కాబట్టి మీ బెస్ట్ ఫ్రెండ్. మై బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్ ఇస్ కేపీ అండి. ఇది కీబోర్డ్ ప్రోగ్రామర్. నేను తను అండ్ ఫ్యూ మోర్ ఫ్రెండ్స్ అందరం దేవి గారికి జాయిన్ అయిపోయాం. ఓకే. అందరికి ఆయన ఒక ఉన్నది ఒకటే జిందగీ అని దారి చూపించారు. దువా నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అందరూ ఒక్క పేరు చెప్పు నాకు. ఇలియానా, త్రిష, రజీనా, రకుల్ వీళ్ళెవరు లేరా? నాకుంటే బాగుండు, నాకుంటే బాగుండు. షాఫీదా. ఓకే మీరు? అంటే నాకు చిన్నప్పటి నుంచి సేమ్ ఫ్రెండ్స్ అండి, ఎల్కేజీ నుంచి సేమ్ ఫ్రెండ్స్. సో ఎల్కేజీ లో ఉన్నప్పుడు ఒక మెమరీ షేర్ చేయండి, ఏం జరిగింది? ఎక్కువ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్ అండి మేము బాగా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఎక్కువ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్ అండి మేము బాగా. ఇప్పుడు మీరు 8th గ్రేడ్ లో ఉన్నారు. ఇప్పుడు అప్పుడే ఉంటుంది ఫ్లవర్ పట్టుకుని తిరుగుతాం, అప్పుడే ఉంటుంది ఫ్లవర్ పట్టుకుని తిరుగుతాం. గర్ల్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిస్తే దే టాక్ అబౌట్ ఈ డ్రెస్ ని ఇది బాగుంది, యువర్ హెయిర్ స్టైల్ ఇస్ నైస్, ఏదో ఇలా వస్తాయి కదా. బాయ్స్ అందరూ ఏం మాట్లాడుకుంటారు? మేమైతే ఎవ్రీ సాటర్డే ఒకటే మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడతారు? ఫ్యామిలీ షో, ఫ్యామిలీ షో. అమ్మో అమ్మో. అనుపమ మీరు? మై బెస్ట్ ఫ్రెండ్ అంటే అక్షయ్. హిస్ నేమ్ ఇస్ అక్షయ్. నాతో పాటు కాలేజ్ లో చదివాడు. ఓకే. సో ఇది చాలా కష్టం. ఇందాకటి ఉన్నది ఒకటే జిందగీ నువ్వు చెప్తావేమో అనుకున్నాను నేను. మా వాళ్ళు కూడా అదే అందుకే పెట్టారు. దుర్మార్గులారా, మేము చెప్పాలని లేదైతే. కొంతమంది అనుపమ ఫేవరెట్స్ ఉన్నారు ఇక్కడ, అందుకని. ఈ పోస్టర్ ఆధారంగా చిత్రం పేరు చెప్పండి. ఏ ఆదిత్య 369, బి ఘటోద్గజుడు, సి రోబో అండ్ డి ధ్రువ. సై రోబో. రోబో. ఆప్షన్ సి రోబో. ఎలా? అంటే బ్యాటరీ, లవ్, డాట్ డాట్. చూద్దాం ఇది కరెక్ట్ ఆన్సర్ అవునా కాదా. రోబో. సో 4వ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ పోస్టర్ ఆధారంగా చిత్రం పేరు చెప్పండి. ఏ అంకుశం, బి ఎవడైతే నాకేంటి, సి పోలీస్ స్టోరీ అండ్ డి ద్రోహి. పోలీస్ స్టోరీ. సాయి పాపం అది అడుగుతోంది, ఒకసారి ఇవ్వచ్చా? ఓకే ప్లీజ్ ప్లీజ్. పోలీస్ స్టోరీ. పోలీస్ స్టోరీ. ఎందుకు పోలీస్ స్టోరీ చెప్పండి మీరు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు అయితే కనిపించే 4 సింహాలు చూద్దాం
కరెక్ట్ ఆన్సర్ అవునా కాదా దువా? छोटी Police छोटी छोटी story. छोटी छोटी बातें, वो मीठी 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 यादें. సో అలా ఈ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. ఈ రౌండ్ లో మేము స్టూడెంట్స్ ని పిలిచి సర్వే కండక్ట్ చేసి కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ లాక్ చేస్తాము. అండ్ సాయి మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురులో నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేసే ఛాన్స్ గెలుచుకున్నారు. ఎవరిని ఎలిమినేట్ చేస్తారో ఆలోచించండి. ఈ లోపు మేము వాళ్ళని పిలుస్తాం. క్వశ్చన్ నెంబర్ 1, అనుకున్నదొకటి అయినదొకటి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? జాబ్ లో లాస్ అయినప్పుడు. ఇంకోసారి అను. జాబ్ లో లాస్ అయినప్పుడు. ఫ్రెండ్ పార్టీకి పిలిచి మన చేత బిల్లు కట్టించు. అమ్మాయి ఫోటో చూసి బాగుందని పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు. అప్పుడు బాలేదా అమ్మాయి? అంతా ఫోటోషాప్ అమ్మా, ఈ మధ్య ఏది నమ్మొద్దు. ఒక ఫోటో తీయించుకొని దాన్ని తెల్లగా చేసేసుకోవచ్చు, కలర్లు మార్చుకోవచ్చు. ఎవ్వడు డైరెక్ట్ గా చూస్తేనే గానీ నమ్మొద్దు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నాను, సంపూర్ణేష్ బాబుతో తీసుకున్నాం. ఏ మా సంపుకేం తక్కువ? థ్యాంక్స్ అండి. ఫ్లాప్ హీరో హిట్ కొట్టినప్పుడు. మళ్ళీ ఒకసారి చెప్పు. ఫ్లాప్ హీరో హిట్ కొట్టినప్పుడు. ఓ ఇతనికి 2 ఫ్లాలు ఉన్నాయేమిటి? ఓకే నెక్స్ట్ క్వశ్చన్. నీ పంట పండిందిరా అని ఎప్పుడు అంటాము? 2 సబ్జెక్టులు పాస్ అనుకుంటే 6 సబ్జెక్టులు అయిపోయినాయి. అసలు మీరు పాస్ అవడం మీకు ఆనందం అనుకుంటున్నారేమో, మీకన్నా 10 రెట్లు సార్లకు ఆనందం తెలుసా? మనం ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు మన పంట పండిందిరా. మనం ఒక అమ్మాయి కోసం పోయినప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా పడినప్పుడు మన పంట పండింది అనుకుంటాం. పడుతుంది. సుమా గారు సెల్ఫీ ఇచ్చినప్పుడు మా పంట పండిందని అనుకుంటాం. సో సారీ, వాళ్ళ పంట పండట్లేదుగా. కొంచెమైనా మనస్సాక్షి ఉందా నీకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నేను తెచ్చుకున్న మేకప్ వేరే అమ్మాయి వేసుకుంటే. క్యాష్ ప్రోగ్రామ్ వచ్చి సుమా గాని సెల్ఫీ అడిగినప్పుడు ఇవ్వనప్పుడు నాకు మనస్సాక్షి ఉందా అనా? ఎవడన్నాడు? మనం ప్రేమించిన అబ్బాయిని మోసం చేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. బాగా ప్రిపేర్ చేసి ఎవరో చెప్పించారా అమ్మాయి? మన ఫ్రెండ్ అర్జెంట్ గా మూవీకి వెళ్దాం 2 టికెట్లు తీసుకురామన్నప్పుడు మనం తీసుకెళ్ళినప్పుడు ఆ 2 టికెట్లు తీసుకుని వాళ్ళ ఎవరితో మూవీకి వెళ్తే నీకు నిజంగా జరిగింది కదా లైఫ్. మనం తల బాదుకునే సందర్భాలు ఏమిటి? తలనొప్పి వచ్చినప్పుడు. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయంటే తల బాధ వేసుకోవాలి. నువ్వు రాసిన పేపర్ చూస్తే టీచర్ ఎంత బద్దలు కొట్టుకుంటుందిరా. మేడం మీరు ఏమేం చూడాల్సి వస్తుంది మేడం ఆన్సర్ షీట్లలో? డిఫైన్స్ సి అని వేస్తే సి అనే డెఫినేషన్ సింగిల్ లైన్ లో రాయకుండా సి ఈస్ డిఫైన్డ్ యాజ్ అని చెప్పి ఏంటేంటో రాసి సో దిస్ ఈస్ కాల్డ్ ఈస్ సి. మధ్యలో బాహుబలి స్టోరీలో అవి రాసేస్తారా? సో యు సీ ఐ సీ వి ఆల్ సీ. ప్రేమించిన అమ్మాయి పెళ్ళమైనప్పుడు. ప్రేమించిన అమ్మాయే పెళ్ళం అయితే కూడా నువ్వు తల బద్దలు కొట్టుకుంటావా? రోజు గొడవేగా మరి. క్యాష్ చూస్తున్న కరెంట్ పోయినప్పుడు తల బద్దలు. ఇది మామూలు ఫ్యాన్ కాదు, డై హార్డ్ ఫ్యాన్. ఎగ్జామ్స్ రాసిన తర్వాత మన అనుకున్న రిజల్ట్ కంటే ఇంకా మంచి రిజల్ట్ వచ్చినప్పుడు. అప్పుడు టీచర్ షాక్ అవుతారు. సాయి ఎందుకు మైక్ తీసుకున్నాడంటే ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాము, కనీసం ఒక్కసారైనా మన మొహం కనిపించకపోతే బాగోదు, అమ్మ నమ్మది ఇంట్లో అని తీసుకున్నాడు. సాయి ఇట్రా ఇట్రా. సాయి క్యాష్ ప్రోగ్రామ్ గురించి చెప్పవా కొంచెం? నీకు ఎలా అనిపిస్తుంది క్యాష్ ప్రోగ్రామ్ చూసినప్పుడు? పూజకు పువ్వు ఎంత అవసరమా? ఇటే వెళ్తుంది. చెప్పు సాయి.
ఉంటాయి? పూజకి పువ్వెంత అవసరం, ప్రతి శనివారం వచ్చే క్యాష్ ప్రోగ్రామ్ కి మా సుమా మేడం గారు అంత అవసరం. ఇంకా ఉంది. కుర్రోలంగా కొంచెం ఉడుగు రథం సుమా మేడం గారు అంటే పడి సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. కుర్రాళ్ళు ఉడక రక్తం. ఓకే, అంతవరకు బాగుంది, వదిలేద్దాం. టిక్ టాక్ లో ఉప్పల పాలు కసిగా డాన్స్ చేస్తుంటే తలకాయ బద్దలు కొట్టుకోవాలనిపిస్తుంది. అలాంటి క్యూట్ బాయ్ అలా చెప్పాలని నీకు ఎందుకు అనిపించింది? వదిలేసే. ఓకే, సరే, మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. బెల్లంకొండ శ్రీనివాస్ వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. మా గుండెల్లో నువ్వే స్టార్, 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 మా కళ్ళల్లో మెరిసే స్టార్. సాయి, మీరు లీడ్ లో ఉన్నారు. 4 క్వశ్చన్స్ వినిపిస్తాను, వాటి ఆన్సర్స్ వీళ్ళు చెప్పేశారు ఆల్రెడీ. మీరు ఎవరినైతే అడుగుతారో అదే ఆన్సర్స్ కి దగ్గరగా వాళ్ళు చెప్పాలి ఆన్సర్స్, లేకపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. వాళ్ళు చెప్పారనుకో మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఓకే డన్. సో క్వశ్చన్స్ ఏంటంటే, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నీ పంట పండిందిరా అని ఎప్పుడు అంటాము? కొంచెమైనా మనసాక్షి ఉందా నీకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మనం తల బాదుకునే సందర్భాలు ఏంటి? ఇదే ఐల్ గో విత్ సెకండ్ వన్. నీ పంట పండిందిరా అని ఎప్పుడు అంటాము? ఎవరికి ఇస్తున్నారు ఈ క్వశ్చన్? అనుపమాక, దువాక, సాగర్ కా? సాగర్ కి. నీ పంట పండిందిరా అని ఎప్పుడు అంటాము? మీకు 5 ఛాన్సెస్ ఉన్నాయి. మీరు వీళ్ళు చెప్పిన టాప్ 3 ఆన్సర్స్ చెప్పాలి. సక్సెస్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు, లేకపోతే అనుకోకుండా భయంకరమైన సక్సెస్ వచ్చినప్పుడు. అదే సక్సెస్ అంటే గివ్ మీ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సక్సెస్. అంటే ఒకటి కోర్టు కేసు గెలిచాడండి, ₹1,00,00,000 ఆస్తి వచ్చిందండి, పంట పండింది అంటామండి, సంథింగ్ లైక్ దట్. కోట్ల రూపాయల ఆస్తి అనుకోకుండా వచ్చినప్పుడు ఉందా లేదా చూద్దాం. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా. అనుకున్న అమ్మాయి పడినప్పుడు. ఓకే, చూద్దాం ఉందా లేదా. గ్యారంటీగా ఉంటుంది. ఇలా చదువుకుంటే ఎన్ని మార్కులు వచ్చేవి అసలు మీకు? ఏం చదివేస్తున్నారే మొత్తం పాటలన్నీ. అసలు మీ తప్పు కాదు, దేవి శ్రీ ప్రసాద్ గారిదే మొత్తం అంతా. ఏమండి, కొంచెం వీళ్ళకి స్టడీ నోట్స్ కూడా అలా పాటల్లో కంపోజ్ చేసి ఇచ్చేస్తే చాలా మంది పిల్లలు బాగుపడిపోతారు. ఓకే, నెక్స్ట్. అనుకున్నది సాధించినప్పుడు. అనుకున్నది సాధించినప్పుడు, ర్యాంక్ సాధించినప్పుడు ఉందా లేదా చూద్దాం. ఇంకా మీకు 2 ఛాన్సులు ఉన్నాయి. ఒక్కటి కరెక్ట్ గా చెప్తే చాలు. జాబ్ వచ్చినప్పుడు. ఓకే, ఉందా లేదా చూద్దాం. నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. బాధన్నా నా పాటే, దుఃఖం నా పాటే, సంతోషం నా పాటే. ఏమండి, ఎవరెవరు వచ్చినప్పుడు మేము ప్లే చేస్తాం, మీరు వచ్చినప్పుడు చేయమా ఏంటి? ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు దేవి గారు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. మేము ఎన్ని రకాలుగా ఆయన పాటల్ని వాడతాం. అయిపోయినాయి ఛాన్సెస్. లేదు, ఇంకో ఛాన్స్ ఉంది. అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు, ఎగ్జామ్ పాస్ అయ్యాడు, ఉద్యోగం వస్తుంది, సర్వనాశనం అయిపోతాడు, ఇంకేముంటది అనుకున్నాను. ఈ సరదాగా నేను మార్క్ చేసుకోవద్దు. ప్రేమించిన అబ్బాయి చెల్లి కూడా కలిసి పెట్టాడు. ఎక్కువ మంది చెప్పిన ఆన్సర్లు ఉంటాయి. టాప్ 1 లో, టాప్ 2 లో నెక్స్ట్ పర్సెంటేజ్. లాటరీ తగిలినప్పుడు. ఓకే, ఉందా లేదా చూద్దాము. మీరు చెప్పని ఆ ఒక్క ఆన్సర్ ఏంటో చూద్దాం. వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు ఆ డబ్బులు అలా ఇచ్చేస్తే. ఏమండి, ఆయన హీరో అండి, నేను యాంకర్ అండి, నేను యాంకర్. మాకంట రెమ్యునరేషన్ లో 0 ఎక్కువ ఉంటాయండి. మీరు ఎలిమినేట్ అయ్యే ముందు నీవే దేవునివి నల్లనయ్యా, కానీ నీకెప్పుడు
థ్యాంక్ యూ సో మచ్ నిజంగా రేపు కావాలంటే ఉండి చూడొచ్చు. అయితే ఇక్కడే ఉంటారంటారా? సాయి, ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటంటే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, కొంచెమైనా మనస్సాక్షి ఉందా నీకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, మనం తల బాదుకునే సందర్భాలు ఏంటి? ఇప్పుడు మీరు ఈ ఇద్దరిలో నుంచి ఒకళ్ళకి ఇవ్వాలి. మనం తల బాదుకునే సందర్భాలు ఏమిటి? మనం తల బాదుకునే సందర్భాలు ఏంటి? ఎప్పుడంటాం ఇట్లా అయ్యో అయ్యో అయ్యో? కోపం. సో కోపంలో ఉన్నప్పుడు తల బాదుకుంటారు, ఉందా లేదా చూద్దాము. ఇంకా మనం తల బాదుకునే సందర్భాలు ఏంటి? బోర్డ్ ఆఫ్ డూయింగ్ హోంవర్క్. బోర్డ్ ఆఫ్ హోంవర్క్ ఉందా లేదా చూద్దాం. ఇంకా ఎగ్జామ్స్ టైమ్ లో మ్యాథమెటిక్స్ when you're doing a maths problem you like oh god what is this? In exam, I am doing a difficult math problem. ఓకే, డ్యూరింగ్ ఎగ్జామ్స్ when she is doing a difficult problem ఉందా లేదా చూద్దాం. ఇంకా ఎలాంటప్పుడు తల బాదుకుంటారు? క్లూ ఇవ్వండి సుమ గారు, పాపం చిన్నపిల్ల కదా. ఏమండి మిమ్మల్ని అందుకే అడిగింది క్లూ ఇవ్వమని. నేను ఇస్తాను రెండు ఎక్స్లు వచ్చినాయి అక్కడ. ఇంకా ఎలాంటప్పుడు? హాయ్ గర్ల్స్, ఐ లవ్ యూ ఆల్. కానీ ఆయనకు పెళ్లి అయిపోయింది. చెప్పు నాన్న. తమ్ముడు మాట వినక. తమ్ముడు మాట విననప్పుడు, తమ్ముడు గానీ ఇంకెవరైనా, ఉందా లేదా చూద్దాం. మాట విననప్పుడు, తిట్టినప్పుడు దగ్గరగా ఉందని మా వాళ్ళు వేసేసారు. అది ఇంకొక ఆన్సర్ చెప్తే అయ్యో సాయి ఎలిమినేట్ అయిపోతాడు. మూడో ఆన్సర్ కరెక్ట్ గా చెప్పినప్పుడు సాయి తలపు కొట్టుకుంటాడు. ఇంకా ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు తల బాదుకుంటారు? నేను ఒక సింపుల్ క్వశ్చన్ లో సిల్లీ మిస్టేక్ చేస్తే. ఓకే, ఉందా లేదా చూద్దాం. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. హాలిడే రోజు స్కూలు కాలేజ్ ఉన్నప్పుడు ఐఎమ్ సారీ దువా. అలా ఇప్పుడు సాయి నెక్స్ట్ మిగిలింది అనుపమ మాత్రమే. ఏ క్వశ్చన్ ఇస్తున్నారు? అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? కొంచెమైనా మనస్సాక్షి ఉందా నీకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? కొంచెమైనా మనకు సాక్షి ఉందని. కొంచెమైనా మనస్సాక్షి ఉందా నీకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? കുറച്ചെങ്കിലും മനസ്സാക്ഷി ഉണ്ടോ? എന്താ ഇങ്ങനെ? ఎవరైనా ఫుడ్ తిన్నప్పుడు లైక్ అండ్ వి డోంట్ గివ్ ఇట్, అప్పుడు. ఫుడ్ తింటున్నప్పుడు షేర్ చేయకపోతే ఉందా లేదా చూద్దాం. ఎగ్జామినేషన్ పేపర్ పక్కన చూపించినప్పుడు కొంచెం మనస్సాక్షి ఉందారా నీకు? మేము మిమ్మల్ని ఈ పాపకి హెల్ప్ చేయమంటే మీరు ఆ పాపకు కూడా హెల్ప్ చేస్తున్నారా? పాపే కదండి, పాపే కదండి. అవును, అది కరెక్ట్. ఏది? పక్కన ఉన్న పేపర్ చూపించకుండా ఎగ్జామ్ రాసినప్పుడు కొంచెమైనా రే చూపించరా, కొంచెం చూపించరా, కొంచెమైనా మనస్సాక్షి లేదా నీకు అంటారంట. చూద్దాం. స్నేహితులని నమ్మించి మోసం చేసినప్పుడు అంటది. ఓకే, అంటే అందులో అన్ని రకాల మోసాలు అన్నమాట. పేపర్ చూపించకపోవడం కూడా మోసమేనా? అవ్వా, అంటే అమ్మాయి కదండి, కొంచెం లీనియన్సీ బాగా ఎక్కువ ఉంది ఇక్కడ. దీంతో కొట్టాలనిపిస్తుందా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీకు? సరిపోద్దండి. నెక్స్ట్, లవ్ ప్రపోజ్ చేసి చాలా రోజులు అయిన తర్వాత నీకు కొంచెమైనా మనసాక్షి ఉందా అని లైక్ రెస్పాండ్ ఇప్పుడు చాటింగ్ లంతా రెస్పాండ్ అవ్వకపోతే కొంచెమైనా మనసాక్షి ఉందా? ఎలాగో ఈ లవ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఎంతమంది హార్ట్ బ్రేక్ చేసిందో. ఎంతమంది
గుండెల్ని పగలగొట్టారు మీరు. ఎందుకు ఇలాంటి టాపిక్స్ మనకి? మీరు కాలేజ్ లో చదువుకునే రోజుల్లోనే ఇండస్ట్రీకి వచ్చేసారు కదా, సో అక్కడ కాలేజ్ లో కూడా కొన్ని ప్రపోజల్స్ అయి ఉంటాయిగా. అప్పుడు మీరు ఏమన్నారు? మిమ్మల్ని రకరకాలుగా ప్రపోజ్ చేస్తుంటారు కదా. అది నేను రీసెంట్లీ ఏదో ఈవెంట్ కి వెళ్ళే టైంలో నా పిక్చర్ ఒకటి డ్రా చేసుకుని స్టేజ్ మీద ఈ ప్రపోజ్ మీ లైక్ మ్యామ్ మీరంటే నాకు చాలా ఇష్టమైన స్టేజ్ మీద స్టాండింగ్ ఆన్ ద స్టేజ్ సార్. దట్ ఈస్ వన్ మెమరబుల్ మూమెంట్. అంటే అతను స్టేజ్ మీద కాకుండా ఇంకెక్కడైనా అయ్యి ఉంటే స్టేజ్ అంటే వాడు ఒక ఆశతో బతుకుతున్నాడు. అసలు వాడి ఆశ వాళ్ళతో దోశ అయింది. నీ ఆశ దోశ అప్పడం వడ, నీ ఆశ దోశ అప్పడం వడ. అండ్ ఇంకొక అతను ఇంటర్వ్యూ చేశాక మ్యామ్ ఇది చెప్పాలనుకున్నాను, ఇంటర్వ్యూ దీనికోసం చేస్తున్నా అని చెప్పి ప్రపోజ్ చేసి. అంటే ఇంటర్వ్యూ పెట్టించుకున్నదే అతను దానికోసం అనుకుంటా. లక్కీగా ఈ ప్రోగ్రామ్ కి ఫీమేల్ యాంకర్ సరిపోయింది మీకు. రియల్ లవ్ ఎప్పుడు జరగలేదా ఇంకా? డౌట్ లోనే వేల కోట్ల ఆన్సర్లు కనిపిస్తున్నాయి అక్కడ. ఐ డోంట్ లై. ఓకే అలా కాదు, ఈ క్వశ్చన్ స్కిప్ చేద్దాం. She doesn't want to lie, so she's skipping the question. I am also skipping it. యా బెటర్. ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా చెప్పండి మీ లవ్ గురించి. ఏంటండి మరి మొన్న పింక్ చుడీదార్ తో కాఫీ డేలో కనిపించింది. పింక్ వరకు ఓకే, అండర్ నో కమెంట్స్. సారీ, పింక్ ఫ్రాక్ తో కనిపించిన అమ్మాయి లేదండి. నాన్న చూడట్లేదులే. అల్లుడి సీన్ లో కోడలు మీను అయి ఉంటది, కోడలు మీను అయి ఉంటది. చెప్పవా? లేరండి నిజంగా. ఇంత హెయిర్ ఉండింది, కొంచెం సైడ్ లో చూస్తే పెద్ద కళ్ళు. నాకు పరిచయం చేయరా? పరిచయం గ్యారంటీగా ఎక్కడో అక్కడ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే ఉంటుంది. ముందు ఉన్నారండి, ఇప్పుడు లేరు. ఇప్పుడు లేరా? టైం దొరకట్లేదండి. మరి ఇయర్ లో 3 సినిమాలు కదా. అందులోనూ సినిమాల్లో ఏమో ఇన్వెస్టిగేషన్ లాయే. ఒకవేళ లవ్ అఫేర్ ఉన్నా సరే చెప్పు, ఎక్కడున్నావు నువ్వు? అందుకే పింక్ ఫ్రాక్ ఎగిరిపోయింది. అయ్యో అయ్యో. సర్లే, ఇప్పుడు సాగర్ లవ్ అఫేర్ అంటే ఇప్పుడే పెళ్లి కూడా అయిపోయింది, అవన్నీ డిస్కస్ చేయడం అనవసరం మనం. థ్యాంక్స్ అండి. నా పెళ్లి మీద నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మీరు చూపిస్తున్నారా? నీకు తెలియదా? ఎప్పుడు అవతల వాడి పెళ్లి మీదే వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు ఎప్పుడు చూసినా మా పెళ్లి మీద వీళ్ళందరికీ ఇంట్రెస్ట్. అదిగో బావా అని అక్క. ఐడియల్ కపుల్ కదా. మీరే అన్నారు ఒక స్టేజ్ లో, నా వెనకాల ఉంటాడు కనకాల అని, నా వెనకాల ఉంటాడు కనకాల అని. సో ఇంతకీ ఇదంతా దారి తీసింది ఎక్కడ అంటే మీరు ఆన్సర్ ఏదో చెప్పారు. లవ్ ప్రపోజ్ చేసి చాలా రోజులు అయిన తర్వాత రెస్పాండ్ అవ్వకపోతే నీకు కొంచెమైనా మనసాక్షి ఉందా అని. ఓకే, ఉందా లేదా చూద్దాం. పచ్చి వాళ్ళనే మనస్సు సొంత కూటిలో. ఒక్క ఆన్సర్, ఒకే ఒక్క ఆన్సర్. క్లోజ్ వాళ్ళని ఎవరైనా హర్ట్ చేసినప్పుడు ఆపోజిట్ ఉన్న వాళ్ళ దగ్గర. ఓకే చూద్దాం. గోవిందా గోవిందా. లాస్ట్ అండ్ ఫైనల్ ఆన్సర్. మనకి చెప్పకుండా ట్రిప్ కి వెళ్ళినప్పుడు, లేదంటే పార్టీ చేసినప్పుడు, లేదంటే సినిమాకి వెళ్ళినప్పుడు మనం ఫ్రెండ్స్ తో కొంచెమైనా. ఓకే, ఉందా లేదా చూద్దాం. బదులుతో ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా. అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా. మన ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దామా? మిగిలిన ఒక్క ఆన్సర్. అమ్మ నాన్నని ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఉంచినప్పుడు. పోనీలే, మీరు ఆ మాత్రం ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఆ పనులు చెయ్యరని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. గ్రేట్. పకడో పకడో ఆడుతున్నారు మన హీరో వెలకొండ సాయి శ్రీనివాస్. పకడో 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 పకడో.
వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసి నువ్వు ఇక్కడి వరకు వచ్చేసావు. ఇప్పటి వరకు గెలుచుకున్నటువంటి అమౌంట్ 4,02,000. ఒకవేళ ఈ రౌండ్ గెలిస్తే 20,10,000 వస్తుంది. లేదు అంటే 2,01,000 మీ సొంతం అవుతుంది. మేము కొన్ని టాపిక్స్ చూపిస్తున్నాము, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. తేదీ స్పెషల్, ప్లేయరు గేము, ఇంగ్లీష్ పదం స్పెల్లింగ్, హీరో ఇంటి పేరు, ఎడారులు దేశాలు, హీరో పేరు, పాడిన పాట, ఆవిష్కరణ, శాస్త్రవేత్త. ఐ థింక్ హీరో ఇంటి పేరు. ఓకే, నేను హీరో పేరు చెప్తాను, మీరు ఆ హీరో ఇంటి పేరు ఏంటో చెప్పాలి. ఓకే. టాపిక్ సెలెక్టెడ్. మేము 10 క్వశ్చన్స్ అడుగుతాము, 7 కరెక్ట్ గా చెప్పాలి. మీరు ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఈ బెల్ట్ ఆగుతుంది 5 సెకండ్లు, లేదంటే సామాన్లన్నీ కింద పడి పగిలిపోతాయి. సో మీకు టీవీ స్టాండు, మంచి చైరు, అలాగే వాషింగ్ మెషిన్. సాగర్ కావాలా? కొత్తగా పెళ్ళైంది అసలే. అన్ని కావాలి. ఓకే, సో మొదలెడదామా? ఆల్ ది బెస్ట్. yes thank you. And your time starts now. ప్రభాస్. ఉప్పల్పాటి. రైట్ ఆన్సర్. శోభన్ బాబు. రామ్ చరణ్. కొనిడెల్లా. రైట్ ఆన్సర్. శోభన్ బాబు. మహేష్ బాబు. కటమనేని. రైట్ ఆన్సర్. రాణా. దగ్గుపాటి. రైట్ ఆన్సర్. నాగ చైతన్య. అక్కినేని. రైట్ ఆన్సర్. ఆది. సిన్సెట్టి. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. బాలకృష్ణ. నందమూరి. రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు 20,10,000. కంగ్రాట్స్. శోభన్ బాబు ఉప్పు శోభన్ బాబు. ఇక నేను నాని అడుగుదాం అనుకున్నాను, కానీ ఈ లోపలే 7 కరెక్ట్ చెప్పేశారు. నాని తెలుసా? గంట. సో అలా మీరు ఇవన్నీ అండ్ దాంతో పాటు ఆ క్యాష్ కూడా గెలుచుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. And thanks to Suma garu also for hosting and making us happy. We had so much fun. థ్యాంక్ యూ సో మచ్ అండి. టాటా, గుడ్ నైట్, బై బై. గుడ్ నైట్.